ఏంది ఇట్లా అనేక సార్లు ఇట్లా కుంగిపోవడం వల్ల ప్రజలకి ఏమైనా ఇబ్బందులు జరుగుతలేవా? అంటే వాళ్ళు పడిపోవడం కానీ లేకుంటే స్థానికంగా ఎలాంటి ఏమైనా ప్రమాదాలు జరగట్లేవా? ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు బండిలు పోయినాయి, రైస్ బండి లారీ పడిపోయింది, డీసీఎం పడిపోయింది, అట్లా పడిపోతున్నాయి. మందిలకి ఎవరికి తాకుతలేవు దెబ్బలు. అదే చూస్తున్నారు వాళ్ళు, ఎవరు చచ్చిపోవాలి అని వెయిట్ చేస్తున్నారేమో. చచ్చిపోతే చూద్దాం, అప్పుడు దాకా ఇడ్చేద్దామని ప్రజల మీద ఇడ్చేసినారు. ఇట్లా ప్రజా పరేషాన్ అవుతున్నాయి. ఇక్కడ పోనీకి రానికి చాలా కష్టం అయిపోయింది అందరికీ. ఇంటికి రావాలంటే జాగా లేవు, తోవలేవు. మళ్ళా ఇంట్లో ఉండి ఆఫీసర్లు అది ఇట్లా చేసేయి అట్లా చేసేయి అని చెప్పేస్తున్నారు. ఇంట్లో పండుకుంటున్నారు, జీతం వాళ్ళు తీసుకుంటున్నాం. లోకల్ లీడర్ మేము పరేషాన్ అయిపోతున్నాం. ఇక్కడ అందరు మాకి అడుగుతున్నారు ఎట్లా పరిస్థితి, ఎట్లా అవుతుంది ఏది అని. అంటే ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఇంత పెద్ద ప్రమాదం అంటే పొంచి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా దీనివల్ల ఏ క్షణాన ఏం కూలిపోతుందో ఎట్లా అని చెప్పి భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉన్నది. మరి దీన్నంతా వదిలిపెట్టి నేను అక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడతా అని చెప్పి రేవంత్ రెడ్డి ఈడంగా రావడం పోవడం, మన భూమి పూజ కూడా చేసిపోయాడు. మరి ఇది కనపడలేదంట రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఇక్కడ రాలేదు సార్. మేయర్ వచ్చింది, మేయర్ వచ్చి చూసిపోయింది. మేయర్కి కూడా చెప్పినాం. మేయర్ చెప్తే ఏమంటుంది ఒకటే మాట, మీరు క్యాంప్ ఆఫీస్కి రండి, క్యాంప్ ఆఫీస్కి రండి. క్యాంప్కి వచ్చి ఏం చేయాలి మేడం? మీరు ఇక్కడ చూస్తున్నారు, ప్రజా పరేషాన్ ఉన్నారు. మీరు ఉస్మానియా హాస్పిటల్ కడతా అంటున్నారు. దీనికోసం అంటే పైసలు లేవు, బడ్జెట్ లేవు అంటున్నారు. అందరికీ బడ్జెట్ లేకుంటే పని చేస్తున్నారు మీరు. ఉస్మానియా హాస్పిటల్కి బడ్జెట్ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి మీకు? ఫస్ట్ ఈ ప్రాబ్లం మనకి, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ ఇది ఉంటేనే కదా ప్రజల కోసం. ఇది మెయిన్. ఈ ఏరియా మొత్తం నాలా హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడ కడుతున్నారు అక్కడి నుంచి పోతుంది నాలా. ఇది ఫస్ట్ కట్టియాలి, దాని తర్వాత ఉస్మానియా హాస్పిటల్ది చూసుకోవాలి వాళ్ళు. అది క్యాన్సిల్ చేసుకోవాలి ఉస్మానియా హాస్పిటల్ది. అంటే ఉస్మానియా హాస్పిటల్ కట్టినాక కూడా ఈడంగానే ఇదే మెయిన్ చౌరస్తా అని చెప్పి వినపడతా ఉన్నది. నిజమేనా ఇది? ఇదే నిజం సార్. ఇదే మెయిన్ ఏరియా ఉస్మానియా హాస్పిటల్కి పోనీకి రానికి. ఈ రోడ్డు కూడా పెద్దగా చేస్తా అంటున్నారు. ఒక 30-40 సంవత్సరం నుంచి ఇదే మాట వింటున్నాం, పెద్దగా చేస్తాం. ఇప్పుడు దాకా అయితే ఏం చేయలే. ఏం ట్రాఫిక్ రేవంత్ రెడ్డి సార్కి ఇదే చెప్తాం మేము. ఇది ఫస్ట్ నాలా మొత్తం ఎక్కడ, ఇది మెహందీపట్నం నుంచి ఎక్కడి నుంచి ఉంది, అక్కడి నుంచి ఉస్మాన్గంజ్ ఎక్కడ దాకా ఉంది, మొత్తం నాలా మొత్తం కొత్తది కట్టియాలి. ఈ మొత్తం ప్యాచ్ వర్క్ అవుతున్నాయి. ఇది ఇస్తున్నారు గుత్తేదారికి, అది కట్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకా ఒక్కడ అవుతున్నాయి. ఇది కూడా ఇప్పుడు పడిపోతుంది. ఇది కూడా కిందికి అయిపోయింది మొత్తం. ఇది పడుతుంది చెప్తున్నాం. అట్లనే చేసి పని చేస్తున్నారు వాళ్ళు. ఏం చెప్పాల్సి లేవు వాళ్ళకి. వీళ్ళు ఏదైతే అనుకుంటారో ఇంతవరకు చేయాలనుకుంటారో అదే చేస్తున్నారు తప్ప మిగతా అయితే మొత్తం పూర్తిగా చేసే ప్రయత్నాలు అయితే చేస్తలేరు అంటారు. లే మొత్తం చేయాలని వాళ్ళకి లేవు. ప్యాచ్ వర్క్ ఇంత చేయాలి, మళ్ళీ ఇది పలగొట్టాలి, అక్కడ చేయాలి. ఏం నడుస్తుందేమో. ఇట్లా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి ఇక్కడ ఉన్నటువంటి జనాలు? రేవంత్ రెడ్డి సార్కి తెలుసు సార్, మాకేమో. మేమైతే అంతా చెప్తున్నాం అందరికి. ప్రజాపాలన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం అంటుండు, నేను మంచిగా చేస్తున్నా అంటుండు. అది ఏం చేస్తలే సార్. అది కూడా అంతా పబ్లిక్ కి చుతియా బనాస్తున్నాడు. ఎవరికి ఏమి ఇస్తలేడు. ఆయన అంటాడు రేషన్ కార్డు అంటాడు, ఫామ్ ఇయ్యాడు. ఫామ్ ఇయ్యడానికి పైసలు లేవు, రేషన్ కార్డు ఏమి ఇస్తాడు ఆయన? మళ్ళా ప్రజాపాలన అంటాడు, దానికి కూడా ఫామ్ ఇస్తలేడు ఎవరికి కూడా. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి జిరాక్స్. 10 రూపాయలు 20 రూపాయలకి ఫామ్ తెస్తున్నారు జిరాక్స్ మందిలు. ఎక్కడి నుంచి చేసేయాలి? అందరు వస్తున్నారు, లైన్లో నిలబడుతున్నారు. ఆఫీస్లో కూడా ఎవరు వస్తలేరు, పిలుస్తున్నారు, అక్కడ రండి ఇక్కడ రండి అంటున్నారు. ఏం జరిగిందన్న? ఏమైంది? ఎట్లా పడుతూనే ఉంది. అన్ని విధాలతో చేస్తుర్రు, అన్ని పార్టీలు వస్తురు పోతురు చేస్తుర్రు. ఏందంటే ఇది బస్సీ మెయిన్ రోడ్డు, ప్లౌట్ షాప్లు, అందరు వ్యాపారులు ఉన్నారు. ఏంటంటే ఊకే పడుతుంది. డిప్యూటీ కమిషనర్ ఇవ్వాలన్నా కానీ మంచిగా చర్య తీసుకుంటే మాకు మంచిగా ఉంటుంది. ఎన్నిసార్లు పడ్డది ఇట్లా? 7 సార్లు అయిపోయింది ఇప్పటికి. 8 సార్లు అయిపోయింది. కడుతుంది ఇట్లా కడుతుంది, ఇట్లా కడుతుంది. మెయిన్ ఇది మైదీపట్నంకి వెళ్ళి వస్తుంది నాల. మైదీపట్నం మన హబీబ్ నగర్ నాల మొత్తం ఇదే మొత్తం మూసీ నదికే టచ్ అవుతుంది. ఇది ఏంటంటే మొత్తం ఇది పరేషాన్. ఆడ మొన్న అక్కడ ఇల్లు పడిపోయింది, మొన్న లారీ పడింది ఆడ. ఇలా పని చేస్తున్నారు, ఇలా మొత్తం నీళ్ళు కొలిగింది, బండి ఆగింది, పెద్ద బండి. అదే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకోపోలేదా మీరు? మొత్తం వస్తురు పోతురు, అందరూ పోతురు. నిన్న మొన్న వీడికి రేవంత్ రెడ్డి కూడా వచ్చిన ఉస్మానియా హాస్పిటల్ కడతా ఇక్కడ అని చెప్పి అప్పుడు ఏం చెప్పలేదా? ఇది చెప్పినాం, ఎన్నోసారి ఇచ్చినాం. కానీ ఆయన నాన్న కట్టడానికి బరోబర్ చేత అయితే లేదు ఆయనకు. ఉస్మానియా ఎందుకు కడుతుండ ఆయన? ఏమైనా చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. అందరు బస్తీ బస్సులకు పరేషాన్ అవుతున్నాం. ఇక్కడనేమో ఇంత ఇబ్బంది ఉన్నది.
ఇదంతా ఈ నాల పడిపోతున్నది, ఒక 5-6 సార్లు ఇప్పటికే కడతామని చెప్పి అండ్ ఇప్పటికే 5-6 సార్లు కట్టినా కూలిపోతుందని మీరు చెప్తారు. మరి ఇది వదిలిపెట్టి ఆయనేమో నేను అది కడుతున్నా, ఉస్మానియా హాస్పిటల్ కడతా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలంటూ ఉన్నాడు. ఏం చెప్తారు మీరు? ఏం చేయలేం, సపోర్ట్ అయితే అసలు ఇయ్యరు. ఉస్మానియా కలిపి మాకు పరిచయం చేస్తారు. గోషామ గ్రౌండ్ మంచిగా వాకింగ్ది, అది మొత్తం గ్రౌండ్ మొత్తం కూలగొట్టేస్తారు. ఏం చేద్దాం మరి ఎట్లా ఉన్నది? ప్రభుత్వానికి ఏం చెప్తాం? బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండి మాకు, కాంగ్రెస్ వేస్ట్ అయిపోయింది మాకు. బీఆర్ఎస్ పార్టీ మాకు మంచిగా ఉంది. మరి మంచిగానే చేస్తున్నా అంటుండు కానీ ఏం చేస్తారు? పింఛన్ లేవు వాళ్ళకు, రైతు బంధువులకు పైసా ఏం ఇస్తలేరు. ఏం చేస్తారు వాళ్ళు? कोई भी आके देखने वाला नहीं है, कोई भी मिनिस्टर या कोई ऑफिसर कोई भी आके देखने वाला नहीं है। क्या करा? रेवंत रेड्डी आया एक बार इधर 7 बजे ओपनिंग। बीजेपी के एमएलए है ना, तो उनका क्रॉस रहता, उनका काटता, उन्होंने काटते, तो यहाँ पे विकास नहीं होता। और बीजेपी का एंटी है, कहाँ से होता? इसलिए उस्मानिया का छोटा नाला नहीं बना पा रहे। उस्मानिया का बनाए तो भी ऐसा ही बना था, नाले के जैसा। ये देख रहे हाल पूरा, लोग कितने बेचारे परेशान हो रहे, इतना ग्लेज है नाला, ये लोग पूरे बीमार पड़ जाते जी। लेकिन उनको कुछ भी करने वाला ऐसा कितना बार हुआ है? चल रहा है 1 ईयर से, वहाँ से स्टार्ट हुआ है। 1 किलोमीटर से पूरा टूट रहा, इधर टूट रहा थोड़ा बना रहा, इधर टूट रहा थोड़ा बना रहा। 1 ईयर से चल रहा काम। आप किसी को भी एरिया में पूछ लो, अपने ये एरिया में 1 ईयर से परेशान है बेचारे। थोड़ा टूट रहा, फिर फिलअप कर रहा, फिर टूट रहा। यहाँ आते आते अभी ये कहाँ तक पहुँचता समझ में नहीं आ रहा। लेकिन जो डैमेज है वो तो हो जाना ना। रेवंत रेड्डी आया ना इधर, उस्मानिया हॉस्पिटल बनाएंगे क्या? बनाए बड़े भाई, उस्मानिया बनाए तो बाहर कितना जू पार्क बड़ा, उसमें ही बना सकते थे ना। यहाँ लोगों को परेशान करना ना, इतनी जगह बेचारे कबूतरा दाना खाने वाले, उसकी जगह उस्मानिया बना रहे, जगह ही नहीं है वहाँ। अब बनने के बाद क्या होता वहाँ? कुछ भी नहीं होता वहाँ। ये पूरे बस्ती वालों को परेशान करे, लोगों को जमीन उस्मानिया बना तो क्या प्रॉब्लम है इस लोग के? एरिया कहाँ है इतना बड़ा? उस्मानिया के लिए कितना जगह सही है? छोटे एरिया में जानबूझ के बना रहे। एंटी राजनीति हो रहा, और कुछ भी नहीं है। राजनीति के हिसाब से हो रहा। यहाँ बीजेपी का एरिया है। फिर क्या बोला रेवंत रेड्डी को? बना तू अच्छा कर, तू लोगों से राय लिया गया। यहाँ लोगों को पूछा क्या भाई, तुम लोग यहाँ के अनुमति दे रहे हमारे को? ये लोग नहीं दे रहे, बस्ती बना दे रहे। उनका हुकूमत है ना, उनका। हाँ, बस्ती वालों को पूछे तो समझ में आता भाई, हाँ ये चीज सही है गलत है क्या है। उनको नहीं पूछते, पूछने वाले दूसरे लोग हैं, वो सबको मालूम, सबको आपको मालूम है किसको पूछते उन लोग। बस वही है అన్న. ఏందన్న ఇప్పుడు 4-5 సార్లు ఇది గుంగిపోయింది, 6-7 సార్లు అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు? మీరు అసలు ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు? ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకోలేము. లాస్ట్ టైం కూడా ఇది రాత్రి 9 గంటలకి కొలాప్స్ అయింది నైట్కి. అప్పుడు కూడా మనము జిహెచ్ఎంసీ మేయర్ గారు కూడా ఈ స్పాట్ మీద వచ్చేసి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. మొత్తం జిహెచ్ఎంసీ గోషామల్ కాన్స్టిట్యున్సీ గోషామల్ డివిజన్ ఆఫీసర్స్కి అందరికీ ఇక్కడ వచ్చి చూపెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి వెళ్ళారు కి ఇది యుద్ధ స్థర్ మీద ఎమర్జెన్సీ లాగా వర్క్ చేయాలి. ఇంకా మెటీరియల్ కూడా చాలా మంచి చేయాలి. ఇది అన్ని లో క్వాలిటీ మెటీరియల్ కాంట్రాక్టర్ యూజ్ చేస్తున్నారు. కొన్ని ప్లేస్ మీద చేస్తున్నారు. ఎక్కడ పడిపోతుంది అక్కడ చేస్తే ఇంకా ముంగడ కొలాప్స్ అవుతూనే ఉంటుంది. మేము లాస్ట్ టైంలో కూడా మేయర్కి కూడా వస్తే అప్పుడు కూడా మేము జిహెచ్ఎంసీ మేయర్కి గద్వాల్ విజయలక్ష్మి మేడం గారికి కూడా చెప్పాము, మేడం ఇది ఒక్కసారి కాదు 4 సార్లు అయింది, ఇంకొకసారి అవుతుంది. మీరు ఆ కొనాకి ఉంచి మొత్తం వాల్గా హోటల్ వరకే మొత్తం తీసేసి మొత్తం కొత్తది వేయాలి అని మేము పబ్లిక్ ఇక్కడ గోషామల్ వాళ్ళు డిమాండ్ చేస్తాం. మేడం మేము మీ డిమాండ్కి ఒప్పుకుంటాము, మేము చేపిస్తాను, నేను దగ్గరుండి ఈ పని చూస్తాను, నేను ఆఫీసర్స్కి చెప్తాను, మళ్ళీ 1 వీక్ 10 డేస్ తర్వాత నేను వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాను ఎంత వర్క్ అయింది అని చెప్పేసి కూడా వెళ్ళింది. మాకు హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరు రాలే. మళ్ళీ నిన్న సాయంత్రం 6:30కి మళ్ళీ ఇది కొలాప్స్ అయింది. నిన్న నుంచి ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, ఎవరు లోకల్ లీడర్స్, జిహెచ్ఎంసీ పెద్ద ఆఫీసర్స్, జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఎవరైనా రాలే. ఎప్పటి వరకే ఎవరైనా పట్టించుకోవట్లేదు. ఇది ఎవరు రావట్లే, ఎవరు చూడట్లే. ఇది ఎట్లా ప్రజల మీద వదిలేశారు. మీరు ఎట్లా బతుకుతారు బతకండి, మీరు చచ్చిపోతే చచ్చిపోండి అని ఇది ప్రభుత్వం వదిలేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు అంటే ఇక్కడ ఉండి ఎమ్మెల్యే
బీజేపీ అన్ని కార్పొరేటర్స్ డివిజన్లో బీజేపీ. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఇక్కడ ఆపోజిషన్లో ఉంది అని కాంగ్రెస్ బీజేపీకి చాలా ఇబ్బందులు పెడుతుంది కార్యకర్తలకి. ఇక్కడ ప్రజల వాళ్ళకి కూడా ఏ పని కూడా చేయట్లే. ఇంకా మేము గోషామల్ పోలీస్ గ్రౌండ్లో కూడా మేము ఉస్మానియా హాస్పిటల్కి కూడా మేము ఉస్మానియా వద్దు అని చెప్పాం. మేము గోషామల్ బచ్చా ఉస్మానియా హటావ్ కూడా చెప్పాం. కానీ సీఎం గారు కూడా పబ్లిక్ ఎంత చెప్పింది, ఎంత రిక్వెస్ట్ చేసింది, ఎంత చేసింది, సీఎం గారు కూడా ఏం పట్టుకోలేదు. నేను చేస్తాను, నేను చూస్తాను, ఎవరు ఆపుతారని నేను చేస్తానని అట్లా ఉన్నది. చేయండి, మంచి పని చేయండి, మేము చెప్పట్లే. ఫస్ట్ ఇది నాలా పని చేయాలి. ఎన్నోసారి ఇది 5వ సారి అయింది, ఇంకా ఎన్నిసారి అవుతుంది ఏంటి? ఎంత ఏరియా వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంతమంది చచ్చిపోతారు, నైట్ అవుతుంది ఇది ప్రాబ్లమ్స్. మీరు కూడా చూడండి. మీ మీడియా మీ ఛానల్ తరపు నుంచి సీఎం గారితో, రేవంత్ రెడ్డి గారితో, మన జిహెచ్ఎంసీ మేయర్ గజ్వాల్ విజయలక్ష్మి మేడం గారితో, డిప్యూటీ మేయర్ గారితో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గోషామల్ ప్రజల నుంచి. ఇది మీరు ఒక్కసారి రండి, ఇక్కడ వచ్చి మీరు చూడండి. ఇది చిన్న పని కాదు, చాలా పెద్ద పని. మొత్తం నాలకి చేయాలి, కొత్తది వేయాలి, కింద ఉంచి మంచి చేయాలి. మీరు టెండర్స్ ఇస్తున్నారు, మీరు ఎవరికి టెండర్ ఇస్తున్నారు, వాళ్ళు లో క్వాలిటీ అన్ని సరుకు యూజ్ చేస్తున్నారు. మీరు వచ్చి ఎవరు చూడట్లే, ఒక్కసారి టెండర్ చేసేస్తున్నారు. వాళ్ళు టెండర్ ఎవరికి ఇచ్చారో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేసేస్తారని మీరు వదిలేస్తున్నారు. ప్రభుత్వంకి మీరేం సరిగా చేయట్లేదు. మీరు ఒక్కసారి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, మీరు ఇక్కడ రావాలి, మేయర్ గారు ఇక్కడ రావాలి, చూసి అన్ని మంచి టెండర్ వాళ్ళకి ఇవ్వాలి, అన్ని మంచి పని చేయాలి. ఇది మాకి